Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు మీ దగ్గర మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి నారు, వంగనారు, పచ్చిమిరపకాయ నారు తీసుకొచ్చి అప్పుడు 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన దగ్గర నుంచి ఎండలు వస్తున్నాయండి. నాకు కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను. ఇప్పుడు పెడతానండి, చూపిస్తాను. అంతకుముందు మీకు ఏం చూపిస్తానంటే చూడండి, ఇదంతా వర్షాకాలం కదా, బాగా పెరిగిపోయిందండి గడ్డి. ఈ గడ్డి అంతా తీసేసి ఇంకా పిచ్చి మొక్కలు ఏవో ఉన్నాయి కొట్టేశారు. ఇదిగోండి, ఇది కాయలు చూసారా, ఆరెంజ్ కాయలు మొత్తం చెట్టు నిండా కాసినాయండి. ఈ చక్కగా పండిపోయేదాకా ఉంచాలని అనుకున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా కావాలనుకుంటే కోసేసుకొని ఉప్పు కారం పెట్టుకుని తింటున్నారు. పర్వాలేదండి, అలాగైనా పర్వాలేదు, ఇలా బాగుంటాయండి. ఇది కూడా చూపిస్తాను చూడండి. బీన్స్ ఆ పైనుంచి పాదు వేసానని చెప్పాను కదా, ఈ పాదునున్న మొత్తం బీన్స్ అన్ని నేను ఇప్పుడు కోసేస్తాను. ఎక్కువ అయిపోయినాయి కదా. ఏమండి, ఇది నా చేతిలో ఉన్నది చూపిస్తాను మీకు. ఇది బోన్ మీల్ అండి. బోన్ మీల్ అంటే మన మొక్కలో కాయకూరలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు ఏదైతే పూత మీద ఉందో అప్పుడు ఇది కొంచెం వేసుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది. కాబట్టి కాయలు బాగా బలంగా వస్తాయి. అందుకే తప్పకుండా మీరు ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకుని వేసుకోవచ్చండి. చాలా మంచిదండి ఇది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి, ఇది అయితే పచ్చిమిర్చి అండి. ఇవి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేస్తాను. ఇంకా కొంచెం కొంచెం కోకోబీటు, కొంచెం బోన్విల్లు, ఇవి నేను కంపోస్ట్ వేసుకున్న ఇవన్నీ వేసి పెట్టేస్తాను. చాలా రోజులైంది, 4 రోజులు దాకా అయినట్టుంది. 4 రోజులే, 3 రోజులు అయిపోయింది. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా ఎండ కాస్తుంది. అయినా పర్లేదు, నేను నీటిలో పెట్టి ఉంచాను కాబట్టి వేర్లు బాగానే ఉన్నాయి, పచ్చిగాను కూడా ఉన్నాయి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకా కొంచెం పైన కోకోబీట్ వేస్తాను. ఇది ఒకటే ఉంచాలి, ఇది కూడా ఇందులో పెట్టేస్తాను. ఇంకా వంగ మొక్కలు ఉన్నాయి, దాన్ని కూడా వేరే చోట్ల వేయాలి. వర్షాలు వచ్చినప్పుడు వేద్దాం అనుకుంటే ఫుల్ వాటర్ ఉంటుంది. ఇంకా ఏమి వీటికి వేయలేక నేను ఏమన్నా ఎరువు వేద్దామన్నా కొట్టుకుపోద్ది అనేసి వేయలేదు. ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి కాబట్టి కొంచెం కొంచెం మనం ఇలా పెట్టుకుంటే అయ్యే కాస్తాయి. మొక్క పెట్టాకండి నొక్కాలి, గట్టిగా నొక్కాలి. ఇది గుల్లమట్టి కదా, బాగా వస్తుంది. కూరగాయలు చెత్త వచ్చినప్పుడు మన ఇంట్లోది కుండీలు నిండిపోయిన తర్వాత ఒక సంచులు ఇలాంటి బ్యాగ్లో వేసుకొని మట్టి వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా తయారైపోద్ది. మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నారు పోసానండి, చక్కగా మెంతి కూర వేసాను. చక్కగా వచ్చింది ఆకు. చూపిస్తాను చూసారా, ఏం తినేస్తుందో మరి నాకు అదే అర్థం కాదు. ఆకు వచ్చినట్టు ఆకు కట్ చేసి తినేస్తుంది. ఎప్పుడు ఇలాగే చేస్తుంది.
చీకటి పడిపోయిందండి. అయినా మళ్ళీ ఇవాళ కూడా బద్దకిచ్చేస్తే మళ్ళీ ఇది పోతాయి అనవసరంగా. ఆ పెట్టేది ఏదో ఈ మొక్కలు ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, అది ఏదైతే వస్తాయో దాన్ని ఏదో ప్రాణం పెట్టినట్టు అవుతుంది కదా, అందుకని పెట్టేస్తున్నాను. ఇందులో రాళ్ళు రప్పలు ఉంటాయండి. చేయి పెట్టేస్తుంటే తొందరగా చాలా మట్టుకి నేను చేతులు కోసుకుపోతాం అవి జరుగుతున్నాయి. సరే ఏమో నీటిలో పెట్టేస్తాను. మళ్ళీ ఇక్కడ మొక్కలు వేద్దామన్నా ఖాళీ లేదు. ఇలాంటి నారు వేసుకోవడానికి నేను ప్రత్యేకించి పెట్టుకునే దాన్ని. ఇప్పుడు అన్నీ ఇన్ని మొక్కలు వచ్చేసినాయి కదా, కనకాంబరం మొక్కలు ఎక్కువైపోయినాయి. క్యాప్సికమ్ చచ్చిపోతే రెడీగా ఉంది పాపం. ఇది కాయలు కాస్తానే ఉంది కానీ మేము కేర్ చేయక దీనికి ప్రాణం పోయేంత పని అయింది. ఇట్లా అన్నిటికీ కొంచెం కొంచెం బోనులు పెట్టేస్తాను నేను. ఇదిగోండి ఇలాంటి రాళ్ళు ఉండటంలో ఉన్న చెయ్యి అంతా కోసుకుపోవడం చాలా కష్టంగా ఉన్నాయి. ఇది నాకు పనగంట కూర బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడే. ఒక్కొక్కసారి నేను అంతా క్లీన్ చేసేస్తున్నాను, మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇంకా మొక్కలు పెట్టుకోవడానికి లేకోకుండా గ్రో బ్యాగ్స్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. ఆ లెమన్ గ్రాస్ కూడా తీసేసాను. మరి కుండీలు పెంచాలంటే చాలా ప్లేస్ కూడా సరిపోదు నాకు. పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలి. ఇందులో కూడా పెడతానండి. ఇది కూడా కొంచెం ఖాళీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని మొక్కలు పెడుతున్నాను, అవి వస్తున్నాయి పోస్తున్నాయి. అందుకే నేను మళ్ళీ ఉన్నాయి మట్టి పీకేసి కొత్త మొక్కలు పెడుతున్నాను. ఇదైతే నిమ్మకాయ చెట్టు అండి, పెద్ద చెట్టు అయింది. దీన్ని వారని పెడుతున్నారు. ఆశ అయితే ఉందండి చాలా బాగా పెంచేసుకోవాలని. కానీ టయానికి వీటిని మనం కేర్ చేయకపోతే పెట్టుకున్నవన్నీ వ్యర్థమైపోతున్నాయి. పెద్ద మొక్కలు అయిపోయిన వీటికి చుట్టూను కంపోస్ట్ వేస్తానండి. కంపోస్ట్ను కోకోబీట్ కలిపి బోన్మూలు కలిపి వేస్తాను. ఎందుకంటే వేర్లతో ఉంటది కదా, దీనికి పోషకాలు అందట్లేదు సరిగాను. ఈ వారిని ఇలా గుచ్చేస్తాను ఒక్కొక్కటి. వేస్ట్ మొక్కలన్నీ తీసేసాను. ఎలాగైతే మొక్కలన్నీ పూజ చేసానండి, పెట్టేశాను. తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను, చూద్దరు కానీ. చాలా కష్టమైందండి పాపం. వాటిని నేను చచ్చిపోతుంటే చూడలేక కొంచెం నేను ఇది కూడా వేసేస్తాను. వేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే వీటికి అలా ఉండిపోతాయి. మొక్కలు పెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు బీన్స్ కట్ చేస్తానండి. చీకటి పండుగ లైటింగ్ ఉంది మనకి. ఉదయం ఏం చేస్తుందంటే ఎండ విపరీతంగా ఎండ వచ్చేస్తుంది. కాయలు మటుకు చాలా బాగా వచ్చినాయి. కాయలన్నీ కూడా చూడండి ముదిరిపోతున్నాయి. ఎప్పుడు కోసుకోవాలి అప్పుడు కొలిసిపోతే చూడండి పైన కిందకంతా అలాడుతున్నాయి. కోసుకోవటం కొంచెం కష్టమే. ఇవ్వండి చూసారు కదా. ఇంకా కాయలు ఎక్కడెక్కడో కాయలు ఉంటాయి. రేపు పొద్దున్న మార్నింగ్ వస్తాను, ఒకవేళ ఉంటే కనుక కోస్తాను. ఇదిగోనండి సాయంకాలం పూట వెళ్ళాను. ఏంటంటే నారు, వంగనారు, పచ్చిమిరకాయల నారు అది పెట్టి చూసేటడికి మొక్కలను చూసేటడికి ఏడుపు వచ్చింది. 3 రోజులు నీళ్ళు లేవు. ఇవాళ చూసేటడికి అలాగ ఉన్నాయి. ఇంకా చాలా కాపు మీద ఉంది. ఏం చేశానంటే బోన్వీల్ వేసానండి. కొన్ని మొక్కలు కలుపు మొక్కలు తీసేసి కొంచెం పిచ్చి మొక్కలెల్లా తీసేసారు పిల్లలు. నేను వెళ్ళి చూసేసరికి ఇవ్వండి కాయలు ఉన్నాయి. నిమ్మకాయలు, బెండకాయలు దొరికినాయి, తీసుకున్నాను. చూసారు కదా ఇవాళ వీడియో. తప్పకుండా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో కలుద్దాం.